నమస్తే, నేను శ్రీలత. పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. మనకైతే గోంగూర అయితే మనం అసలు ఏ టబ్బులో గోంగూర విత్తనం నాటింది లేదండి. 2 ఇయర్స్ నుంచి మనం టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక టబ్బులో మొత్తానికి మన టెర్రస్ గార్డెన్లో ఒక 4-5 టబ్బుల్లో అయితే 4-3 మొక్కలు అయితే వస్తూ ఉంటాయండి గోంగూర. అసలు మనం పెట్టాల్సిన పని లేదనమాట. గోంగూర ఎప్పుడు కూడా నేను వీక్లీ వన్స్ ఫ్రెష్గా తీసుకొని పప్పులు అన్నా వేస్తూ ఉంటాను, పచ్చడైనా చేస్తూ ఉంటాను. ఇదైతే నేను పెట్టిన మొక్క కాదండి, వంగ మొక్క పెట్టాను నేను. పక్కన ఈ గోంగూర వచ్చేసింది అనమాట. అలాగే అక్కడ కూడా 2-3 టబ్బుల్లో మనం పెట్టకుండానే గోంగూర మొక్కలు వచ్చాయన్నమాట. ఈ గోంగూర, ఎర్ర గోంగూర చాలా బాగుంటుంది. పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, లేదా నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే చికెన్ మటన్లో కలుపుకొని వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. చూసారా, మనం పెట్టకుండా వచ్చిన గోంగూర మొక్కలు అనమాట ఇవి. టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసుకుని ఆకుకూరలతో మొదలుపెట్టి ఏదో ఒక విధంగా మనం కూరగాయలు పెంచుకుంటూ ఉంటున్నప్పుడు ఇలాంటి సర్ప్రైజెస్ అయితే జరుగుతూ ఉంటాయండి. మనం పెట్టకుండానే కొన్ని మొక్కలు వచ్చేసి మనల్ని చాలా సంతోషంలో ముంచేస్తూ ఉంటాయన్నమాట. నాకైతే ఇలా 2-3 సర్ప్రైజ్లు ఉన్నాయి నా గార్డెన్లో. అందులో ఈ గోంగూర కూడా ఒకటి. చూసారా, ఈ షార్ట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.